ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంది అని తీసివేసేసిన ఆఫీసర్ ఎవరు? ఆమెని ఇండియా మొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. ఈ కిరణ్ బేడి గారు 1949 సంవత్సరంలో పంజాబ్లోని అమృత్సర్లో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. కిరణ్ బేడి నాన్నగారు ప్రకాష్ లాల్ పేషవారియా మరియు ప్రేమలత అనే దంపతులకు జన్మించిన రెండవ సంతానం. కిరణ్ బేడి వారి కుటుంబం పంజాబీకి చెందిన వారు కావటం వల్ల హిందూ మతాన్ని మరియు సిక్కు మతాన్ని అనుసరించేవారు. కిరణ్ బేడి ఆడపిల్ల కావడం వల్ల తన తాతగారికి ఆడపిల్లలను చదివించడం అనవసరం అనుకునేవారు. కానీ వాళ్ళ నాన్నగారు ఆడపిల్లలైనా చదువుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకొని మంచి స్కూల్లో వెతకడం కోసం వెతికి చదివించారు. కిరణ్ బేడి గారు చిన్నతనం నుంచే చదువులో ముందుండేవారు. తన తోటి విద్యార్థులు 9th క్లాస్ చదువుతుండగానే కిరణ్ బేడి గారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. కిరణ్ బేడి గారి స్కూలు మరియు కాలేజీ మొత్తం అమృత్సర్లోనే పూర్తి చేశారు. అలాగే తను ఎన్సీసీలో కూడా పాల్గొనేవారు. పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ సంపాదించి కాలేజీలో పిల్లలకు పొలిటికల్ సైన్స్కు సంబంధించిన పాఠాలు బోధించేవారు. కిరణ్ బేడి గారు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండేవారు. కిరణ్ బేడి గారు టెన్నిస్లో నేషనల్ ఛాంపియన్గా కూడా ఉన్నారు. ఐపీఎస్ ఎగ్జామ్స్ టైంలో టెన్నిస్కు దూరమయ్యారు. యూపీఎస్సీ పరీక్షల కోసం చదివిన తర్వాత బేడి గారి కష్టం ఫలించింది. 1975 సంవత్సరంలో ఢిల్లీలోని చాణక్యపురిలో భారతదేశం మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా నియమించారు. 1978లో ఇండియా గేట్ వద్ద సిక్కు సముదాయాల మధ్య జరిగిన గొడవలను నియంత్రించడానికి కిరణ్ బేడిని పంపించారు. దాదాపు 8 మంది సిక్కులను లాఠీచార్జీ చేసి తరిమేశారు. అందులో కొంతమంది సిక్కుల వద్ద పెద్ద పెద్ద కత్తులు కూడా ఉన్నాయి. కానీ కిరణ్ బేడి మాత్రం ఏమాత్రం భయపడకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తన ధైర్యాన్ని మెచ్చుకున్న ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కూడా సత్కరించారు. కిరణ్ బేడి గారు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నేరాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అక్కడి స్థానిక వాలంటీర్ల సహాయం తీసుకుని ఎక్కడికక్కడ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసుకొని చాలా వరకు నేరాలను తగ్గించారు. 1982లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో జరుగుతున్నాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కిరణ్ బేడి గారిని డీసీపీగా అక్కడ నియమించారు. ఆ విధులను సంయుక్తిగా అలాగే కిరణ్ బేడి గారు ట్రాఫిక్ నియమాలను ఎవరు ఉల్లంఘించినా వెనుకాడకుండా పాటించేవారు. అలాగే ఇందిరాగాంధీ గారైన ప్రధానమంత్రి కారును సరిగ్గా పార్క్ చేయలేదనే చూసి కారుని క్రేన్ సహాయంతో తీసివేయించారు. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. అందుకే బహుశా ఆమెను క్రేన్ బేడి అని అక్కడి ప్రజలు పిలిచేవారు. తన విధుల పట్ల తన కర్తవ్యాలను నిర్వర్తించడం బహుశా కొంతమందికి నచ్చకపోవటం వల్ల కిరణ్ బేడిని గోవాకు ట్రాన్స్ఫర్ చేశారు. గోవాలో జోహారీ బ్రిడ్జి పూర్తయింది. కానీ ప్రారంభించడానికి ఇందిరాగాంధీ రావాలని అక్కడ ప్రభుత్వం బ్రిడ్జి తెరవలేదు. కానీ కిరణ్ బేడి గారు అక్కడి ట్రాఫిక్ కష్టాలను చూసి రాజకీయ నేతలకు వ్యతిరేకంగా బ్రిడ్జిని తెరిపించారు. అదే సమయంలో తన కూతురికి ఆరోగ్యం క్షీణించడం వల్ల అక్కడి ప్రభుత్వం వారితో సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ తన నిజాయితీ వల్ల అక్కడి ప్రభుత్వం వారిలో కోపం పెరిగింది. అలాగే వాళ్ళు కిరణ్ బేడి గారి సెలవులను నిరాకరించారు. అయినా సరే తన కూతురి ఆరోగ్యం కోసం కిరణ్ బేడి గారు లాంగ్ లీవ్ తీసుకుని ఢిల్లీకి వచ్చారు. గోవా ప్రభుత్వంతో విభేదాలు రావటం వల్ల తనపై అధికారులతో మాట్లాడి ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని వివాదాల కారణంగా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నారు. ఈసారి తను మిజోరాం వెళ్దాం అనుకున్నారు అని చెప్పగా అక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు. కిరణ్ బేడి గారిని మిజోరాం తర్వాత తిహార్ జైలుకి బదిలీ చేశారు. ఈ తిహార్ జైల్లో భయంకరమైన నేరస్తులు ఉండటం మరియు వసతులు సరిగా లేకపోవడం వల్ల ఆ పోస్టు అలాగే చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. కానీ కిరణ్ బేడి గారు తిహార్ జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడి ఖైదీలను మార్చే ప్రయత్నం చేశారు. తిహార్ జైల్లో వెళ్ళాలంటే భయపడే రకంగా ఉండే స్థలాన్ని తన ప్రయత్నంతో తన కృషి ఫలితంతో చాలా మంచి మార్పులను తీసుకొచ్చారు.
అప్పుడే కిరణ్ బేడి గారు తన సామాజిక సేవలు పెద్దగా చేయాలంటే పొలిటికల్ పవర్ ఉండాలని గ్రహించారు. అందుకోసమే కిరణ్ బేడి గారు 2007లో తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి సామాజిక సేవలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని 2015లో బీజేపీ తరపున పోటీ చేశారు. ఆపోజిట్ వ్యక్తి కేజ్రీవాల్ ఉండటం మరియు ఢిల్లీ ప్రజలను బీజేపీపై నమ్మకం లేకపోవడంతో వల్ల కిరణ్ బేడి గారు ఎన్నికలలో ఓడిపోయారు. ప్రస్తుతం బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్గా పుడుచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిరణ్ బేడి గారి ప్రస్తుతం ఏజ్ 74 తను పుట్టిన తేదీ 9/1949 అమృత్సర్లో జన్మించారు. కిరణ్ బేడి గారి నాన్నగారి పేరు ప్రకాష్ లాల్ పేష్వరియా మరియు ప్రేమలత వాళ్ళ అమ్మగారి నేమ్. కిరణ్ బేడి గారి హస్బెండ్ నేమ్ బ్రిజీ బేడి. తను ప్రస్తుతం లేరు, మరణించారు. కిరణ్ బేడి గారికి ఒక అమ్మాయి. ఇప్పుడు మనం కిరణ్ బేడి గారి అవార్డులు, సన్మానాలు తెలుసుకుందాం. కిరణ్ బేడి గారు ఎన్సీసీ క్యాడెట్ ఆఫీసర్ అవార్డును 1968లో గెలుచుకున్నారు. నిరంకారి ఘర్షణల సమయంలో హింసను నిరోధించడంలో ఆమె పాత్రకు గాలంటరీ రాష్ట్రపతి పోలీస్ పథకం 1979లో ఇచ్చారు. ప్రభుత్వ సేవకు రామన్ మెగసెన్ అవార్డు 1994లో ఇచ్చారు. లయన్స్ క్లబ్ ద్వారా లయన్ ఆఫ్ ది ఇయర్ అని 1995లో ఆమెకు అవార్డుని ఇచ్చారు. అత్యుత్తమ సేవలకు యునైటెడ్ నేషన్ మెడల్ని 2004లో ఆమెకు బహుత్కరించారు. జైలు మరియు శిక్ష వ్యవస్థలో సంస్కరణల కోసం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా సామాజిక న్యాయం కోసం మదర్ తెరిసా మెమోరియల్ జాతీయ అవార్డును 2005లో పొందారు. ది వీక్ మ్యాగజైన్ 2006 ద్వారా దేశంలో అత్యంత ఆరాధించబడిన మహిళ. సామాజిక ప్రభావానికి లోరియల్ పారిస్ ఫెమినా ఉమెన్ అవార్డు 2014లో పొందారు. ఇది మన కిరణ్ బేడి గారి సత్కారాలు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.